రౌడీలు పారిపోతుంటారు. ఇక్కడ రౌడీలు చూసి పోలీసులు ఎందుకు పారిపోతున్నారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసొద్దామా? రెడ్డి గారు, మీరు ఈ ల్యాండ్ కొన్నారనుకోండి, ఈశాన్యం పోరంబోక్ ల్యాండ్, అది కలిపేసుకున్నారనుకోండి, ఫుల్ వాస్తు. చూసా కేక పులి కేకండి బాబు. సార్ ఇంకా రాలేదా? సార్ గురించి ఫికర్ చేయకండి రెడ్డి గారు. సార్ గురించి ఫికర్ లేదు బాయ్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తేనే జాలేస్తుంది. ఏదో జీతాల గురించి ల్యాండ్ రెడ్డి గారు, మీకు తెలియదు ఏమని చెప్పండి. ఉన్న డబ్బులన్నీ అన్నలు పట్టుకోవడానికే సరిపోతున్నాయి. మాకు కొన్ని నమస్తే సార్. ఇతను సత్యనారాయణ రెడ్డి అని లిటిగేషన్ ప్రాపర్టీస్ కోటంలో నెంబర్ 1 సార్. మా డీసీపీ సార్ పేరు ఎన్టీ తివారీ ఫ్రమ్ యూపీ. కేక సార్ చాలా ఎంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఎంగానే ఉంటారు. కేకో కేక సార్ తెలుగులో మాట్లాడతారు భయ్. పుట్టింది యూపీ అయినా పెరిగింది ఏపీ. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంటుంది కేక, ల్యాండ్ అమ్మడానికి పెట్టారు, కొన్నాకు వచ్చినాం భయ్. యా, వీళ్ళు 2 నెలల జీతాలు క్లియర్ చేయడానికి 400 గజాలు అమ్మేమని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కేక 400 అంటే 500 చెప్పావు కదా. అది అది అంటే 400 గజాలు కొంటే 100 గజాలు ఫ్రీ. ఏ రాజు చెప్పలేదా? అది పోలీస్ సీక్రెట్ అని చెప్పలేదు సార్. సీక్రెట్ కదయ్యా, స్కీమ్ అది. ఏదో కేకలండి. ఎంతకి మీరు ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు? మీరెంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ ఏరియాలో గజం 2000 అంటారు కానీ అంత లేదులేండి. మరి ఎంత ఉంది? 1500 కేక, సింగిల్ పేమెంట్, క్యాష్ రెడీ. స్వామి సార్, నా డిసిషన్ చెప్పానా? సారీ సార్, 2 నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి ఇది కకృతి పడి. రెడ్డి గారు, 5 లక్షలకు ఒక్క రూపాయి తగినా నేను ఇవ్వనండి. ఇదేం కేక, నేను 6 లక్షలు ఇస్తాను కదా. అంటే రెడ్డి గారు 6 లక్షలు గజానికి 1500 చొప్పున 400 గజాలుగా 6 లక్షలు కేక. అంటే నేను చెప్పింది 100 గజాలకు 5 లక్షలు. 100 గజాలకు 5 లక్షల యా. అంటే గజానికి 5000. యా, యా. ఈ కేకలు ఏదో తేడా ఉంది కానీ ఆ పెట్టి ఇచ్చారా? అది కాదు. స్వామి ఆ చెప్పలే నువ్వే పడు. ఉండవయ్యా, అసలు మీ కేకలో తేడా ఉంది. ప్లీజ్ సార్, డీసీపీ గారు 6 లక్షలకి మనం ఈ ల్యాండ్ ఇచ్చేస్తాం అంతే. కేక్ గారు రెడ్డి గారు క్యాష్ ఇచ్చి కేక్ ఆ కేక వేయాల్సింది నువ్వు కాదు ఆయన. ఓకే స్వామి, మీ ఆకలి బాధను అర్థం చేసుకుని ఈ ల్యాండ్ 6 లక్షలకి ఇచ్చేస్తున్నాను. రెడ్డి గారు, మీరు కంట్రోల్ రూమ్ వచ్చి పేపర్ తీసుకెళ్ళండి. అయితే ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ మొత్తం నాది అయిపోయినట్టుగా తివారి గారు. తివారియా? అడేవాడు? అదేం కేకండి బాబు, తమరు పేరు? స్వామి ఏంటి ఏంటి తివారి ఐపీఎస్. బాయ్స్ లెట్స్ గో. రెడీ షాప్ ఆన్ ద బే. ఎంజాయ్ ల్యాండ్. బాయ్స్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. కేకో కేక తివారి సాబ్. ఓటు పీకేచ్చా? మీ ఇష్టం, ఏం పీక్కుంటారో పీక్కుండే. బబులనకు చాయ్ లారే. రే జీనా, పాత బాగే కదం గారు. మలై దాల్కే. రే శ్రీను, ఈ డబ్బు తీసుకెళ్ళి ముందు చెల్లి పెళ్లి పనులు చూడు. నువ్వు హెల్ప్ చేయకపోతే చెల్లెల పెళ్లి ఆగిపోయిదిరా. ఈ డబ్బు మీదిరా. మీ నాన్న దగ్గర ల్యాండ్ కబ్జా చేసి 10,000 చేతిలో పెడతారా దొంగ నాకు. అందుకే వాడు అకౌంట్ సెటిల్ చేశాం కదా. ఎన్డీ తివారి పుట్టింది యూపీ, పెరిగింది ఏపీ, అంత వీపీ అనుకున్నావురా? ఓటు పీకమన్నా వాళ్ళతో నన్ను పీకించావు. పోలీసు వాళ్ళు స్థలం మాకు అమ్ముతారా మిమ్మల్ని? రే శ్రీను, ఈ సూట్ కేసు తీసుకుని వెనక నుంచి జంప్ అయిపో. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఎన్డీ తివారీ డమ్మీ కావచ్చు, ఈ డ్రెస్ డమ్మీ కావచ్చు, కానీ గన్ను మాత్రం డమ్మీ కాదు. పుచ్చ లేచిపోద్ది. వెళ్ళిపోయాడా? అన్నా ఇది డమ్మి అన్నా, మళ్ళీ మోసం చేస్తారన్నా. వెళ్ళిపోతారా? కొండపూడి చేయరా ఒక్కొక్కని. ఇప్పుడు రండి రా. దౌడ్ అర్థం కాలే. దౌడ్ దౌడ్. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. పరిగెత్తండి. చూడండి, మీరు మావాడికి దెబ్బేశారు, మేము మీకు దెబ్బేశాం. చెల్లుకు చెల్లు, ఇంకొదిలేండి. ఏంట్రా వదిలేసేది? మాక్సిమం బ్రెయినే యూస్ చేస్తాను. కుదరకపోతే బొక్కలు ఎరగతీస్తాడు. ఆ బొక్క ఎరగతీస్తాడు చూసాంగా. రండి చెప్పండి.
నాన్న ఇటు అభి ఇది అవునా అంటే ఉరకమనరా సార్ నమస్తే ఏంటి రమ్మన్నా నమస్తే దా నారాయణ కూర్చో ఏం లేదు లోపల నీ కొడుకున్నాడయా ఏం లేచిపోతున్నాయింది మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు ఒక క్రిమినల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం సంబంధం లేదు ఏ నారాయణ అరే దా అన్నదా అరే గట్ల నారాజు నారాయణ ఏంటో. పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే పట్టించుకోవద్దన్నా ఈడ ఓ సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నాడు తీసుకోపో ఏం సంతకం పెట్టేది ఇప్పటికి ఇది 10వ సారి అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది నా ఫుడ్ ఖర్చు తప్ప ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్ మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను ఇదే ఆఖరిసారి గలీజ్ కొడుకులను క్షమించాడు దుకుణమేమన్నా పెట్టుకున్నా అనురాధ నువ్వెవని బే ఆయనకి సపోర్ట్ ఆరా లేదు సార్ వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్ నేను నారాయణ కొడుకుని సార్. కొట్టినారు గాని కొడుకువా ఇంత పొడుగున్నావేం రు అవును సార్ అంటే మా చిన్నమామ పులికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా నువ్వు బడే కంత్రి గాని వంటగా లేదు సార్ చక్కగా అవుతావా గానిలోకి ఇడిసేమంటావా చక్క అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా గీని పట్టుకోబోయి గా చారి గాని కప్ప చెప్పరా అలాగే అన్న రామయ్య ఉంటాను సార్. చల్ 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 వెనకేముందిరా ముంగడవు ఒరేయ్ చారే గుడ్ మార్నింగ్ సార్ ఈ ఆళ్ళ నుంచి ఇడు కూడా ఇక్కడ పని చేస్తాడు నా పేరు శ్రీరంగం శేషాద్రి నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా ఏదో ఇంట్రడక్షన్ నువ్వుని ఏం చేయాలో చెప్పాడు మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా లెక్కటనే ఆయన నాగరాజు గారు ఈయన సూర్యప్రకాష్ రావు గారు హాయ్. ఈయన సత్యమూర్తి గారు హలో. ఈయన అప్పారావు జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా టీ తీసుకో. ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎదవని ఈ ఎదవ టీలు కూడానా నాకి నేను ఈ ఎదవలకి ఇవ్వను నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా నేను నవ్వలేదండి నవ్వకో చంపేస్తాను రే ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేయచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం మంచి రోజు పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రంకి కాదు రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారి చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? 5ది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం అండి. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు లేదన్నా ఒక్కసారి మొదలైతే ఇంక ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా రావు గారు సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నమస్తే అన్న. నారాయణ బాగున్నావా? బాగున్నానన్నా. నా కూర్చో. పర్లేదన్నా. నన్ను నిలబడమంటావా? నేనే వస్తున్నా. అచ్చా నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో? ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా అన్న. మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడనుకున్నానా? ఓ ఎవరో అమ్మాయిని వెనకేసుకుని తిరుగుతున్నాడు. నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. అమ్మాయా? ఆ, అన్నయ్య
నా రూమ్ లో ఏసీ పని చేయడం లేదు. చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట, మెకానిక్ ని పిలిపిరే. అచ్చా నారాయణ, అమ్మాయికి అమ్మాయి అనేది అను అది ఇది ఏంది కుంటిదా గుడిదా? అదేం లేదన్నా, వాడికి 4 తగిలించి బుద్ధి చెప్పాలన్నా, లేకపోతే గొప్ప బుద్ధి. ఏం బుద్ధి చెప్పాలి వా? ఏమిటి ఏం చెప్పాలన్నా? మళ్ళీ ఇలాంటి వెధవేషాలు లేకుండా చేత కొట్టించి నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పొద్దు. వానికి అంత భయపడతావేమో. ఇప్పటికి ఏం చేస్తానన్నా? ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు. కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడేనా? నమస్కారం పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. మా నాన్నగారు కొంట్లో బాగాలేదు సార్. మీ నాయనకా? అవును సార్. ఏమైంది? ఒక్కటైతే చెప్పచ్చు సార్, కానీ చాలా రోగాలు. ఆయనకి లివర్ చెడిపోయిందండి. లివరా? అవును సార్, తాగుడు ఎక్కువై. మీ నాయన తాగుతాడరా? పుల్లుకు తక్కువ తాగడు సార్. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలదేముందిరా, ఎవడో ఒకటి ఇస్తాడు, నువ్వు మంచిగా ఉన్నావు కదా. అబ్బబ్బబ్బబ్బ. నేను సింగిల్ కిడ్నీ గారిని అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్లు చేతులు ఎత్తారు. నిన్నంతా అదే డిస్కషన్. అయితే బక్కెడు దాన్ని ఇస్తాడా? మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్, మినిమం తెలీదు. నారాయణ, ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్. నేను 6 నెలలు పోతానా? నిజం చెప్తే నువ్వు ఇప్పుడే పోతావురా, ఇప్పుడే పోతావు. ఏం నిజం నారాయణ? అది కాదన్నా, వీడు వెంటేసుకు తిరుగుతున్నది మామూలు అమ్మాయిని కాదు. ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి. అరే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా? నువ్వేం పరిశాన్ చేయకపో. అది కాదన్నా, నీకు ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారా బాయ్? నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా పో. అది కాదన్నా, నేను చూసుకుంటా పోరా బాయ్. అవురా బాబులు, మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినో రా చెవటోలు వచ్చి నీ పొట్టోనికి. అచ్చా రే, ఇల్లు అందంగా ఉంటాదిరా. చాలా బాగుంటుంది సార్. లవ్వా? తెలియదు సార్. మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా? చెప్పలేదు సార్. ఇంకేంది బే చెప్పేది? ఇంట్లో కండ్లకు గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదిరా బాగా. అచ్చా నీ సైడ్కి ఏం చెందిరా కథ? నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగలు అయ్యేటట్టున్నాడు. పని కూడా చూసుకో, ఇదేం దేవదాసు ఇక్కడ. ఇప్పటికి అసలు తిన్నాం, ఎన్ని అంతాం, ఏంటిలో ముంచి తెచ్చేస్తాం దైత్యం వదిలిపో. ఏరా గాడ్ ఫాదర్, ఇంతకీ నేను చెప్పినమ్మాయి ఎవరో తెలుసా? పూజ. అక్కడ కొమ్మ మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలేంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. పూజ కాదు, వీడు చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే. మా నాయనే, మా బంగారమే. నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా దిబ్బిలేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు, కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేమిటా? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పారికెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేనా? నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే? అమ్మా, నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే, నాకు తలకాయ కూర. అలాగేరా. నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్ కిందకే. మీకు కావాల్సిన పార్ట్లన్నీ నా బాడీలోనే ఉన్నాయి. దానికోసం తినండి. ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బాగానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా, మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవుతాం. నీ పొట్టి పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా? అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. ఈ మిషన్ వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు? ఏ రన్నింగ్ వచ్చేస్తా ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారీ గారు? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా, ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి ఏంట? ఇటు పరిచయం ఎదురుకోని చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు, ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. ఎస్, ఇట్స్ మై డెసిషన్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, a man can make a lot of mistakes, but a computer cannot. Finally, what I want to say is, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో
చేసి చూపెట్టు. పోరగాడు కోళ్ళు లాంటి దిల్లున్నోడు అల్లరీడు పిల్లగాడు అకటాయి కానకాడు అందరికి నచ్చిన పాడు నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజుల్లో ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే వంకాలతో నడవదు. కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్, ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి, కతే అన్నా ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వస్తాను సార్. బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? స్వామి వీళ్ళిద్దరికి పెళ్ళైన సంగతి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారా? ఆ టెంపుల్ ఇవ్వ మా మావయ్యే అన్ని విషయాలు ముందే చెప్పి జాగ్రత్త పడ్డాం, అందుకే ఆయన పూజ పేరు చెప్పలేదండి. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. ఎరా జాబ్ అన్నావు, దుబాయ్ అన్నావు, కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఆ శంకర్ గౌడ్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఆ అమ్మాయి దరిదాపులు కూడా నువ్వు పోలేవురా. నానా నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, ఏదో స్కీమ్ వేస్తాను. బబ్లు నువ్వేం స్కీమ్ వేస్తావో నాకు తెలియదు. వెంటనే సత్యనారాయణ వ్రతం శోభన మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్లు ముద్దు పారిపోయాయి. అక్కడికి వెళ్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడ్డు విధవులు. ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికే ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా అదేం చరి గారు, బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. మీకు దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. బబ్లు పిలుస్తున్నారు వెళ్ళు 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 నాయనా. కాసేపు ఈరోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే ఈ దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచా? ఏయ్, పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాట్లాడలేవా? మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? ఆ, చెప్పండి బాస్, పర్వాలేదు. ఆ, నేనే సరిపోయింది. పిలిచాను. బాస్, నేను ఉండండి, మళ్ళీ పిలుస్తాను. అరే! పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లమ్ ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే ఏదో మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను. రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ని చంపాలనుకుంటున్నావు. సరే అనుకుంటున్నావు, ఓకే, కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా కాలే, నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు. అది- నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం అదిగా పెడతాను. చారి గారిని నేనే ఊరుకోండి సార్. చారులేదు, తొక్కలేదు. రేయ్ బల్లు, 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన పోనీ అని చేసిన ఎందుకో ఎరకనా? గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి, కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్లో మాట్లాడనీకే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టిన చీకట్లా కలిపేస్తా. ఇది ఫైనల్ రా. చూసారా, మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వని చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగరంగా. హలో మా ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా, అవును. అరేంజ్ చేసేయండి. మరా శంకర్ గౌడు? అవన్నీ నేను చూసుకుంటాగా. సరే. అమ్మా సంజ, శోభనమా?
ఓరి నాయనో. చారి గారు మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది. దిక్కేంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. అదే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే చెప్పానుగా అన్ని పడిపోయినాయి అని. అర్థమైందిలే మంచిలే కదా. ఆ? ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళే కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబు చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నన్ను తిట్టినా పర్వాలేదండి, ఎవడికి చెప్పుకోలేడు కదరా. నమసేనా దేవుడు నీ బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా నచ్చాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది నా చేత కొట్టి జాగ్రత్త చేయించి ఇప్పుడు అలాగే మాడతా. అన్న ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న ఇప్పుడు తాగాను ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే. ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్కుతానంట్రా. రాయంట్రా అసలు మీరు మమ్మల్ని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు ఇక్కడ చాకరే? ఏం జరిగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడతావా? శ్రీరంగ నీ పని శంకరన్న. ఏమ్రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడన్న చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చోంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి కరెక్ట్గా గెట్ చేశారు. ఏం చారి గారు? ఏమన్నా తెలీదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్కి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలు లెక్క పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతానే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత ఇస్తుర్రా? వీడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. రావు గారు మీరు భోంచారా? చేస్తా, ఎందుకు చేయం? రండి లైన్లో నిలబడదాం. ఎలాగో చివరి నున్నో అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. కరెక్ట్ గా చెప్పారండి. బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ దొరుకుతుంది చారి భయ్య. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు. పళ్ళెం ఇచ్చింది తినటానికి, తీని మార్కు కొట్టడానికి కాదు. నాకు సంగీతం అంటే ప్రాణం అన్న. ఖాళీగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పేమని చెప్పు. పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చారి గారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. సోదాపి వెళ్ళి తినండి. అలాగే సార్. మనం ఏం చేసామండి? అలా మాట్లాడితేనేంటాడు? ఏమండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు. సరే భయ్య, పైనుంచి ఎవరు దరివేసింది? ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్లో ఉంది. పైన పాప కూడా ఇదే లెవెల్ ఉంటుందా చారీజీ? ఏంటండి అంత జరికిచ్చారు? ఆ విషయం నన్నే అడగండి, మీకు దండం పెడతాను. ఇంతగా అమ్మాయిని మీరు చూసారా? చూడటమా? చూసిన వాళ్ళకైతే ఏమైందో కనపడతానే ఉందిగా. చారి గారు ఇటండి, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా చూసొచ్చేయాలి. అది ఇన్న మళ్ళీ చూస్తావా?
నా పేరు బబ్లు అండి. బొబ్లువు అబ్లువు నో రూమ్ కిందకు వచ్చావు. నీకు కావాలని రాలేదండి. నేను ఆ రూమ్ పేపర్ల కోసం వచ్చానండి. అవి గాలికి ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చాయండి. అవి నేను ఏరుకుంటూ వస్తున్నానండి. సరిగా మీరు పడిపోతుంటే నడు విరిగిపోద్దని పట్టేశానండి. మార్నింగ్ చెప్తే ఏ అవుతుందో తెలుసా? తెలుసండి, చంపేశారు. నీ మర్డర్ అయిపోతున్నానని నాకు పెద్ద దిగులుగా లేదండి. కానీ నా చెల్లెల్ని తలుచుకుంటే నాకు కొంచెం పెయిన్ లైట్గా. మధ్యలో మీ చెల్లెలు ఎందుకు వచ్చింది? అది ఎక్కడికి రాలేదండి. ఏ? పాపం గుడ్డిది, బ్లైండ్. నేను ఉద్యోగం సంపాదించి షారుఖ్ ఖాన్ లాంటి ముగ్గురిని తీసుకొస్తానని మాటిచ్చాను. కానీ నా లైఫ్ మధ్యలోనే మస్ అయిపోద్దని నేను ఊహించలేదు. దరిద్రం. సరే సరే ఆపు, నేను ఎవరికి చెప్పాను కానీ ఓకే. నువ్వు వెళ్ళు. నిజమా అండి? ఐ సెడ్ గో. మీరు 2 జీవితాలు నిలబెట్టేశారు తెలుసా అండి? తెలుసు. అవుట్. వెళ్ళొస్తానండి. మేడం మెంటాలిటీ మంచిది కాబట్టి సరిపోయింది. ఇదిగో చూడు, ఏంటండి? నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, ఓకే? ఓకే 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 ఓకే. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది. నో డౌట్ ఈ ఫోటో తేడాని. బీభత్సం అదిరిపోయింది. ఏమైందండి? అయ్యో బాబోయ్, ఎవరు చూడలేదు కదా? చారిజీ ఏంటంటే అమ్మాయి అలా ఉంది? శంకర్ గౌడ్ గారు చెల్లెలంటే గౌడ్ గేదెలో ఉంటది అనుకున్నాను కానీ మిస్ లా ఉందండి ఈ గుంట. రావు గారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. పక్కలండి, బ్రెయిన్ లేకుండా బాడీ నమ్మకం యాదవలో. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి చెప్తాను. ఎందుకు? త్వరగా పంచరా. హలో, ఒరే స్వామి, నన్ను ఒక అమ్మాయి ట్రై చేస్తుందిరా. ఏ అమ్మాయి రా? అదేరా గౌడ్ గారి చెల్లెలు. రేయ్ జాగ్రత్త రోయ్. ఏం చేయమంటా అబ్బాయి, నన్ను ఊరికే మీదడిపోతుంటే ఏంటి అమ్మాయే గోకేస్తున్నా నిన్ను? రక్తాలు వచ్చేలా గోకేసింది. నేను అనుకోవడం నా హైట్ కే పడిపోయిందిరా. శంకర్ గౌడ్కి విషయం తెలిస్తే నాకంటే మగాడు దొరుకుతారేంట్రా వాడికి? ఏం చారిజీ? సరే గానీ సాయంత్రం మన వాళ్ళందరినీ వచ్చేమను పార్టీ ఇస్తున్నా. పార్టీకి మేము కూడా రావచ్చా? ఏం జరిగారు? స్టోన్ మార్చి మాట్లాడుతున్నారేంటి? మారింది వాయిస్ కాదు, నీ ఫేట్. నేను నీ మీద పడిపోతున్నానా? చిచి, మీగా కర్మేంటండి? మేమంతా మా బతికెంత. మా అన్నయ్యకి నీకంటే మగాడు దొరకడా? అయ్యో, నేనెప్పుడన్నానండి? ఏం జరిగారు? డ్రామా లేకు. ఆ? నీ ఫోటో తేడా నాకు తెలుసు. నువ్వు వాగిన చెత్త అంతా ఇందులో రికార్డ్ చేశాను, వీడియోతో సహా. టెక్నాలజీని వాడుకోవడం నీకే కాదు, నాకు కూడా తెలుసు. ఇది మా అన్నయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పకుండా ఉండాలంటే నేను ఏం చేయాలండి? కృష్ణ థియేటర్ లో ఫనా సినిమా ఆడుతోంది. టికెట్లు కష్టం ఉంటుంది, మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే చూడాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో ఎవరికి తెలియకుండా నాకు సినిమా చూపించి తీసుకురావాలి, లేకపోతే మీరు అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు మేడం, నాకు అర్థమైంది. మీరు వెళ్ళండి మేడం, నేను ప్లాన్ చేస్తాను. ఒకటి మీరు వెళ్ళి టిఫిన్ చేసేసి సాయంత్రం అమ్మాయిని సినిమాకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. అదే ఆలోచిస్తాను. ఛీ, పెళ్లి కూతురు. అలా ఆటో తీసుకుని రెడీగా ఉండు, సెకండ్ షో సినిమాకి వెళ్దాం. నీ కుమారి. So fine, you gotta open up my mind. You gotta feel the pain.